ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. టెట్ ప్రీవియస్ ఈవీఎస్ అండ్ సోషల్ బిట్ ఒకసారి రివిజన్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూసిన ఫర్ మోర్ వీడియోస్ కోసం. ఫస్ట్ క్వశ్చన్, ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేస్తే దాన్ని ఈ విధంగా అంటాము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పంట. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 నైలాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పదార్థం అంటే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 జ్వలన ఉష్ణోగ్రత. నెక్స్ట్ క్వశ్చన్, ఖగోళ వస్తువుల మరియు సంబంధిత దృగ్విషయాల అధ్యయనాన్ని ఈ విధంగా పిలుస్తారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఖగోళ శాస్త్రం, ఆస్ట్రానమీ. కస్కుట మొక్క దీనికి ఉదాహరణ. కస్కుట మొక్క. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పరపోషకం. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్, సంయోగ బీజాల సంయోగ ఫలితంగా ఏర్పడే కణం ఏది? సంయోగ బీజాల సంయోగం ఏర్పడే కణం ఏదంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సంయుక్త బీజం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ ప్రవాహపు అయస్కాంత ఫలితంపై ఆధారపడి పనిచేసే పరికరం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 విద్యుత్ గంట, ఎలక్ట్రిక్ బెల్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సాత్పురా జాతీయ ఉద్యానవనం, సాత్పురా నేషనల్ పార్క్. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక ఉద్యమకారుడు బెజవాడ విల్సన్కు ఇచ్చిన అవార్డు ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఆప్షన్ 2 రామన్ మెగసే అవార్డు. గుండెలోని పై 2 గదులను ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 కర్ణికలు. నెక్స్ట్ క్వశ్చన్, అధికంగా ఉన్న ఉత్పత్తులు లేదా వస్తువులను ఇతర దేశాలకు పంపే విధానాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఎగుమతి, ఎక్స్పోర్ట్. నెక్స్ట్ క్వశ్చన్, అయస్కాంత పదార్థ జతను ఎన్నుకోండి. అయస్కాంత పదార్థ జత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఇనుము, కోబాల్ట్. 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సోషల్ బిట్స్. బొబ్బిలి యుద్ధం వీరి మధ్య జరిగింది. బొబ్బిలి యుద్ధం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 విజయనగరం బొబ్బిలి మధ్య జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కైలాసనాథ్ దేవాలయం ఎక్కడ కలదు? కరెక్ట్ ఆన్సర్ కైలాసనాథ్ ఎక్కడ కలదంటే ఆప్షన్ 2 కాంచీపురం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ జల దినోత్సవం ఈరోజు జరుపుకుంటారు. వరల్డ్ వాటర్ డే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 మార్చి 22. నెక్స్ట్ క్వశ్చన్, విస్థాపన వ్యవసాయానికి సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఇన్కరెక్ట్ పేరెంట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 లాదంగ్ అర్జెంటీనా.
దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. జుమ్మింగ్ ఈశాన్య భారతదేశం, మిల్పా మెక్సికో, రోకా బ్రెజిల్. నెక్స్ట్ క్వశ్చన్, అస్మక మహాజనపదం ఈ నది ఒడ్డున ఉంది. అస్మక మహాజనపదం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 గోదావరి నది ఒడ్డున ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్య సత్యాలు వీరి యొక్క బోధనలు. ఆర్య సత్యాలు అనేవి ఎవరి బోధనలు అంటే ఆప్షన్ 1 గౌతమ బుద్ధుడి యొక్క బోధనలు. 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజలు వీరి కాలంలో తమ ఇండ్లలో నాణ్యాలను ముద్రించారు. ఎవరి కాలంలో ఇండ్లలో నాణ్యాలను ముద్రించారంటే ఆప్షన్ 3 మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ ఇండియాలో ఇతని కాలంలో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ప్రవేశపెట్టబడింది. పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ శాశ్వత నిర్ణయ పద్ధతి ఎవరు ప్రవేశపెట్టారంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 చార్లెస్ కార్న్వాలిస్. నెక్స్ట్ క్వశ్చన్, కొండపల్లి కోటను నిర్మించింది ఎవరు. కొండపల్లి కోట నిర్మించింది ఎవరంటే ఆప్షన్ 2 ముసునూరి నాయకులు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, మౌర్యుల పరిపాలన గురించి తెలుసుకోవడానికి ఈ గంధం ఒక ఆధారం. మౌర్యుల పరిపాలన గురించి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఇండికా గంధం. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయుల కాలంలో పేరిణి నాట్యాన్ని ఈ సమయంలో ప్రదర్శించేవారు. పేరిణి నాట్యాన్ని కరెక్ట్ ఆన్సర్ యుద్ధాలు. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ వార్ఫేర్. యుద్ధాల కాలంలో నాట్యపేర్యాన్ని ప్రదర్శించారు. ప్రపంచంలో జల విద్యుత్ను అభివృద్ధి చేసిన మొదటి దేశం ఏది. ఫస్ట్ రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 నార్వే. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, పాఠశాలలో నిర్దేశించిన లక్ష్యాలను ఉద్దేశాలను రూపుదిద్దేటట్లు చేయడానికి ఒక కళాకారుల ఉపాధ్యాయుడు ఉపయోగించే సాధనమే కరికులం అని అన్నది ఎవరు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 కన్నింగ్హోమ్. నెక్స్ట్ క్వశ్చన్, ఒంటెను ఎడారి ఓడ అనడానికి కారణం ఏమిటి. ఈ ప్రశ్న యొక్క విద్యా ప్రమాణం ఏమిటి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 విషయ అవగాహన. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి రాసిన పరీక్షను మదింపు చేయడంలో ఉపాధ్యాయులకి సహాయపడినది ఏది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 రూబ్రిక్స్. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్రంలో విషయ అవగాహనకు గల భారవత్వ శాతం ఎంత. కరెక్ట్ ఆన్సర్ 40% విషయ అవగాహనకు వెయిటేజ్. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు రాసిన కథలు, గేయాలు, చిత్రాలు మరియు ఉత్తరాలు ఉన్న దస్త్రాన్ని ఎలా పిలుస్తారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 పోర్ట్ఫోలియో. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా లక్ష్యాలను ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని నిర్వచించింది ఎవరంటే ఆప్షన్ 3 రాల్ఫ్ టైలర్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.